ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై మాదిగ కులానికి చెందిన మేధావులు విద్యార్థులు మండిపడుతున్నారు. అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్ సీట్ల కేటాయింపులో మాదిగలను రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని శాంభవి హైస్కూల్లో గురువారం గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ మధుసూదన్, కరెస్పాండెంట్ సవిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన చిన్నారులను సన్మానించారు. ఎరుగట్ల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పరిధిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎరుగట్ల తహసీల్దార్ యూసుఫ్, మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ ప్రారంభించారు. దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో దర్పల్లి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈరోజు వరి కొనుగోలు కేంద్రాన్ని అధ్యక్షుడు జిల్లా మహిపాల్ యాదవ్ ప్రారంభించారు. దేశంలో పసిడి ధరల జోరు కొనసాగుతోంది. రోజు రోజుకు బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో దూసుకుపోతూ ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా 70,000 రూపాయల మార్కును దాటింది. మాక్లూరు మండల కేంద్రంలో శ్రీ సీతారామాంజనేయ విగ్రహ ప్రతిష్టాపన హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతీ స్వామి వేద పండితుల మధ్య చేశారు. పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు, ప్రజలు హాజరై పూజలు చేశారు. ముక్కాల్ మండలంలోని లక్ష్మీ కెనాల్ ఆయకట్టు కింద ఉన్న పంటలను బతికించుకోవడానికి లక్ష్మీ కెనాల్ నీటి విడుదలను కొనసాగించాలని ఎస్ఆర్ఎస్పీ ఎస్సీసీని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు.